శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. దెంగుతాను దేవుడి పేరు నీకు హక్కే లేదు. మా మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఎంత పెద్ద స్కామ్ జరిగిందో తెలుసా? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎవ్వరు నాలా బలవ్వకూడదు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం వరకు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు. ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది. 70 ఏళ్ల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధని భరించాల్సి వచ్చింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జీవితం మొత్తం అబద్ధమని సోషల్ మీడియాలో ఒక ముద్ర వేయటం ఎంతో బాధాకరం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఎన్నో బెదిరింపులు, డబ్బు కోసం జరిగిన బ్లాక్మెయిల్స్ వల్ల మేము, మా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యాం. నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మేము కొంతకాలం పాటు యూట్యూబ్కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను వెళ్ళిపోతా. పోతే పోరా. ఎవరిని బెదిరిస్తున్నా? ఒక 4 రోజులు అనుకుంటారు, 4 రోజులు వీడియోలు వేస్తారు, 4 రోజులు జైల్లో పెడతారు, ఒక కేసు అవుతుంది. అంతకుమించి ఏమవుతుంది? 50 కోట్లు 100 కోట్లు దోచుకున్నాను కదా, దీంతో ఎంజాయ్ చేయొచ్చు. మీ బతుకులు చెడా బతుకులా. మన మాట వినే వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి కొనవచ్చు. ఆ జైలుకి కూడా పోయే పని లేదు కదా. అంత 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 సిగ్గు శరం లేకుండా తప్పు చేసేస్తున్నారు అసలు. బాగా బరి తెగించావు. మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళే మనల్ని ప్రేమించట్లా. మనల్ని కళ్ళబుల్లు కబుర్లు చెప్పి. తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో దొంగ సెంటిమెంట్లు వర్కౌట్ చేసి దొంగలు దోచుకుంటున్నారు. దొంగముంట ఇంత మోసం చేస్తుంది అనుకోలేదురా ఇది. అమ్మ బాబోయ్. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు.